బహుశా ఒక్క నిమిషం రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్. సో ప్రతిపక్ష హోదా రాదు తేల్చి చెప్పిన తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్. సో ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదు ఈ 5 ఏళ్ళు అనేది అటు కూటమి నాయకులు జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, మీరైతేనేమి చెప్తున్నటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇచ్చేదే లేదు, కావాలంటే జర్మనీకి పంపండి అని చెప్పేసి కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు మీన్స్ జనసేన చీఫ్. సో దానికి కౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ని స్ట్రేట్గా కామెంట్ చేయడం జరిగింది. బట్ ఈ అన్ని కామెంట్లో ప్రతిపక్ష హోదా గురించే చర్చ జరుగుతోంది. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చింది. బట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వాంటెడ్లీ ఇస్తలేదు? ఇది కుట్రలో భాగంగానే ప్రతిపక్ష హోదా ఇస్తలేరు. సో రూల్స్ ఎక్కడైనా రూల్సే ఉంటాయి కదా. సో ఎందుకు ఈ పాయింట్ వైసీపీ ఎత్తుకుంటుంది? దీనికి మీ రియాక్షన్ ఏంటి? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐన్యూస్ శుభ సాయంత్రం అండి. సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏ స్థానంలో ఉండాలి, వాళ్ళ స్థానం ఏంటి, వారి పరిధులు ఏంటి అని నిర్దేశించేది ప్రజలండి. ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఒకసారి మనకి బంపర్ మెజారిటీ ఇవ్వచ్చు, ఒకసారి చాలా తక్కువ ఇవ్వచ్చు. బట్ అంత మాత్రం చేత మన బాధ్యతను మనం మర్చిపోయి పారిపోతే ప్రజలు గమనిస్తారు. దాని తగ్గట్టు తీర్పు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో వాళ్ళు ఇస్తారు. అదే ఇదే చేయలేకపోతున్నాడంటే ఇంక అనవసరం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంటది. అంతేగాని మనం లేని విషయాన్ని, మనకి ప్రజలు ఇవ్వని విషయాన్ని పదే పదే మారం చేసి నాకు అదే కావాలి అంటంలో ఏంటి అంతరార్థం? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం ఏంటి? ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రాజకీయ కుటుంబం, వారి తాతగారి నుంచి తండ్రి గారి నుంచి రాజకీయ కుటుంబం. వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని అడ్డం పెట్టుకుని 100 కోట్లు పోగేసి ఆయన ఆస్తులు సమకూర్చుకున్నాడు. ఆ యొక్క లెగసీతో ఆయన రాజకీయాల్లో 2009లో వచ్చి ఎంపీ అయ్యాడు. ఓకేనా? ఆ తర్వాత కూడా పార్టీ పెట్టుకోగలిగాడు. అది ఆయన నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం ఏంటి? అటువంటి నేపథ్యం వాళ్ళ తండ్రి గారి తాతల రాజకీయాల్లో లేవు, ముఖ్యమంత్రులు కొడుకులు కాదు. చెట్టు పేరు చెప్పిన కాయలు అమ్ముకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవమానకరంగా మాట్లాడితే ఇది వారి యొక్క అహంకారానికి, వారి యొక్క అసహనానికి అర్థం పడుతుంది. ప్రజలు మీకు నిర్దేశించారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేకి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ అని చెప్పి డిసైడ్ చేశారు. ఒక పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర పోషించండి. అంతేగాని ఇచ్చిన మీరు వెళ్ళక మీతో పాటు ఎన్నికైన 10 మందిని వెళ్ళనివ్వకుండా వారి యొక్క హక్కులు కూడా హరించి మీరు ఏం ఆనందం పొందుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మన భారతదేశ రాజకీయాలలో అనేక రాష్ట్రాల్లో లోక్సభలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత లేని అనేక సందర్భాలు ఉన్నాయి. లోక్సభలో కూడా మీకు చూపిస్తాను. ఇది జూన్ 2014లో సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ అనే అడ్వకేట్ ఒక రిట్ ప్రజాప్రతినిధిలో వ్యాజ్యం వేశారు. ఏంటి, కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు వచ్చాయి, అయితే ప్రధాన ప్రతిపక్ష హోదాకి రావడానికి 55 స్థానాలు ఉండాలంటున్నారు. దీంతో సంబంధం లేకుండా రాహుల్ గాంధీ గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వేస్తే ఆ కేసుని అడ్మిట్ చేసుకుంటారు కూడా. అప్పుడు సిజేఐగా ఉన్న లోదా గారు, అప్పుడు అటార్నీ జనరల్ గా ఉన్నటువంటి ముకుల్ రోహతగ్ని గారు మీ ఒపీనియన్ ఇవ్వని అడిగారు. ఇదిగో ముకుల్ రోహతగ్ని గారు ఇచ్చినటువంటి 6 పేజీలటువంటి ఒపీనియన్, 6 పేజీలు ఉన్నది. దీనిలో స్పష్టంగా ముకుల్ రోహతగ్ని చెప్పింది ఏంటంటే, భారత స్వాతంత్రం వచ్చాక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే till 1969 there was no leader of opposition Lok Sabha. The first leader of opposition was appointed as such in the 4th Lok Sabha only. ఆ తర్వాత similarly there is no leader of opposition Lok Sabha in 5th, 7th and 8th Lok Sabha. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చాక మన ఎన్నికలు మొదలు పెట్టాక 1952లో ఎన్నికలు మొదలు, ఇప్పుడు 72 ఏళ్ళు. 72 ఏళ్లలో 45 ఏళ్ల పాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేదు. రాహుల్ గాంధీ గారు కూడా 10 ఏళ్ళు వెయిట్ చేశారు. 2014 నుంచి 2024 వరకు ప్రధాన ప్రతిపక్ష నేత కాదు. ఈ రోజు 99 స్థానాలు వచ్చాక అయ్యారు. మరి ఆయన ఎంత మానేశారు లోక్సభకి? ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటి, అబ్బాయి మాకు టైం ఎవరు, మేము మాట్లాడటం కావద్దు, ప్రధాన ప్రతిపక్ష నేత ఇస్తేనే మాట్లాడగలం అంటే మరి రాహుల్ గాంధీ గారు ఎలా వెళ్ళారు? వాళ్ళు మిగతా ప్రతిపక్ష పార్టీ అంటే ఒకవేళ మైక్ కట్ చేసిన ప్రధాన ప్రతిపక్ష హోదా అంటేనే మైక్ దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్, సో దానికి ఉన్నటువంటి హోదా దానికి ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే. సో ఖచ్చితంగా మైక్ టైం ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా యాజ్ పర్ రూల్ కూడా. బట్ అదే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు, సో ప్రతిపక్ష హోదా ఉంటే మాకు మైక్ ఛాన్స్ ఎక్కువ వస్తుందని. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఒకవేళ మైక్ అవకాశం ఇవ్వకపోయినా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో తేల్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పాయింట్ ఎందుకు వైసీపీ మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. అదే సార్, ఇది ఒక సున్నితమైన పాయింట్ ఏంటంటే మీ ద్వారా ప్రజలు చెప్పేది ఏంటంటే ఈయనకి మైక్ ఇస్తారా ఇవ్వరా, ఎంత సమయం ఇస్తారు ఇవ్వరు అన్నది ఎప్పుడు తెలుస్తుంది. ఆయన సభకు వచ్చి ఒకటి రెండు సెషన్స్ అటెండ్ అయ్యి మూడో సెషన్ గా ప్రజల ముందుకు వచ్చి అయ్యా నాకు వాయిస్ ఇవ్వటం లేదు, నన్ను మాట్లాడనివ్వట్లేదు ప్రజలు అర్థం చేసుకుంటారు. నాకు మైక్ ఎవరు అంటే ఏ రకంగా అది సంబంధించి అవుతుంది. మైక్ ఇస్తారేమో ఎప్పుడు తెలుస్తుంది, సభకు వస్తాయి కదా. మీరు సభకు వచ్చి మాట్లాడితే సరే వస్తాయి. ఇప్పుడు ఇంకోటి కూడా శ్రీకాంత్ గారు ఎల్ఓపి అయినంత మాత్రాన కావాల్సినంత సమయం ఇవ్వరు. ఎందుకంటే మీరు మాట్లాడే అంశాలు బట్టి ఉండిద్ది. ఎల్ఓపి అయ్యి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మేక్ కట్ చేస్తారు. స్పీకర్ ఇస్ అల్టిమేట్ డెసిషన్ మేకర్. మీరు మంచి విషయాలు మాట్లాడతారు అనుకోండి, మాకు గట్టిగా వాదిస్తారు, ఎక్కువ సమయం ఇస్తారు. ఈ సహజం జరుగుతుంది. ఈ రోజు ఆయనకి ఒక 11th బ్లాక్ లో ఫ్రంట్ సీట్ అలొకేట్ చేశారు. ఫ్రంట్ సీట్ ప్రెసిడెంట్ రామచంద్ర గారి పక్కన ఫ్రంట్ సీట్ ఇచ్చారు. మరి ఈయన కక్ష సాధింపు చేయాలంటే వెనక్ సీట్ ఏదో ఇవ్వచ్చు కదా, అటువంటి ఏం చేయలే కదా. మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవాన్ని కొంత మెయింటైన్ చేస్తున్నారు. 1 minute కంక్లూడ్ చేస్తాను. ఆయనకి కావాల్సింది మైక్ సమయం కాదు, ఆయనకి కావాల్సింది ప్రోటోకాల్. ప్రధాన ప్రతిపక్ష నేతగా కారు తీయకుండా గేట్ 1 నుంచి ముఖ్యమంత్రి గారు ఎలా వస్తారో అలాగే రావాలి. అటువంటి ఎలవెన్స్లు, అటువంటి హుందా, అదే దర్పాన్ని, ఆ దర్పం లేక ఈయన తట్టుకోలేకపోతున్నారు. ఆ దర్పం ఉంటేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళని చెప్తే దాంట్లో ఏమీ లేదు. మిగతా ఏమీ విషయం లేదంటే ఏమో ఆయన హిపోక్రసీ ఒక చట్టంలో ఉండిపోయాడు. ఒక హిపోక్రసీ చట్టంలో ఉండిపోయి నా స్థాయి ఇది, నేను ఇది దిగడం అన్నది. రాజకీయాల్లో దిగడం ఎక్కడం ఉండదు శ్రీకాంత్ గారు. మేము లోక్సభలో 2 స్థానాలు గెలిచాం, వెళ్ళలేదా అండి లోక్సభకి అనే. ఇది ఒక్కటే కిషన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీ వెళ్ళలేదని కిషన్ రెడ్డి గారు. ఎన్ని రాజకీయాల్లో ఎన్ని ఉంటాయి, అది తట్టుకోలేకపోతారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారండి. అదే నాకు 35% ఓట్లు వచ్చాయి, నేను అసెంబ్లీకి వెళ్తాను, నన్ను ఎందుకు రాలేదు అంటే ఎంత చండాలంగా ఉంటుందో ఈయన చేసే వాళ్ళు కూడా అంత. ఒక్క నిమిషం రవికిరణ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. షేక్ సైదా గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత